అందరికీ. నా పేరు పద్మారెడ్డి, రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. అయితే మనము ఈ నెల 29 నాడు 2 గంటలకి స్వాగత్ గ్రాండ్ నాగోల్ అల్కాపురి అక్కడ మనం ప్రెస్ మీట్ జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఎందుకు ఈ ప్రెస్ మీట్ అంటే ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన రిజర్వేషన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని విస్మరించాయి. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా కళ్ళు కాయలు కాసేలా తల్లిదండ్రులు, పిల్లలు, అంతేకాదు ఉన్నత విద్యా శాఖ కూడా ఎదురు చూస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేయకపోవడం అనేది దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు రెడ్డి సామాజిక వర్గానికి, ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారు కూడా కొందరు వారి సొంత ప్రయోజనాలను కోసం ఈ రిజర్వేషన్ అనేది విస్మరించడం అనేది చాలా బాధాకరం. అందుకే ఈరోజు ఉమెన్ అసోసియేషన్ నుంచి పెద్ద ఎత్తున అక్కడికి కదిలి వచ్చి అందరూ రెడ్డి సామాజిక వర్గం ఎక్కడ ఉన్నా సరే నలుదిక్కుల నుంచి కూడా అక్కడికి రావాలి. మన బాధను మనం అక్కడ వ్యక్తం చేయాలి. ఆ వేదిక ద్వారా ఈ ప్రభుత్వాలకు అర్థమయ్యే విధంగా మనం మన గొంతును విప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. అందుకనే దయచేసి అందరూ అక్కడికి రండి, దాన్ని విజయవంతం చేసుకుందాం. మనం చాలా కష్టపడి, చాలా ఆలోచించి మన యువత కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం నేను ఈ ప్రోగ్రామ్ని ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్స్ మీద ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అక్కడ ఈ కార్యక్రమాన్ని కనీసం మీరందరూ వచ్చి మనం అందరం ఇక్కడ ఒక దగ్గర ఇంతమంది అడుగుతున్నాము, ఇంతమంది తల్లిదండ్రులు అందరూ కలిసి అడుగుతున్నారు పిల్లల కోసం. వాళ్ళు ఎంత బాధలో ఉన్నారు అనేది వ్యక్తం చేయాల్సిన బాధ్యత. మనం ఇంట్లో కూర్చొని చాలాసార్లు అనుకుంటూ ఉంటాము, ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాము, నలుగురం ఇంటికి వస్తే మాట్లాడుకుంటూ ఉంటాము, మా పిల్లవాడికి ఇంత ర్యాంక్ వచ్చింది, అయినా సరే కాలేజీలో సీట్లు రాలేదు, ఇలా మనం నష్టపోయాము అని చాలా సార్లు డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. అదే డిస్కషన్ మన వేదిక పైన మనం చేయడం వల్ల కనీసం ఈ ప్రభుత్వానికన్నా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం, ఉమెన్ కమిషన్ మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మన ఉమెన్ అసోసియేషన్ తరపు నుంచి. ఎందుకంటే ఉమెన్ కమిషన్ అనేది ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. ఇంతవరకు ఉమెన్ కమిషన్ అనేది వేయకపోవడం అనేది దురదృష్టకరం. ఎందుకు అంటే మహిళలకి ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా చెప్పుకోవడానికి ఒక కమిషన్ అంటూ ఉండాలి. చిన్న రాష్ట్రమైన గోవాలో కూడా ఉమెన్ కమిషన్ అనేది ఉన్నది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మధ్య కాలంలోనే మన పద్మా గారిని ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గా నియమించడం జరిగింది, వాసిరెడ్డి పద్మా గారిని. అలాంటిది మన తెలంగాణలో మాత్రం ఎందుకు ఇలాంటిది ఇంకా కూడా విస్మరించడం? ఉమెన్ కమిషన్ అనేది ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్ ఫర్ ఉమెన్, రాజ్యాంగబద్ధమైన హక్కు. దాన్ని విస్మరించడం అనేది చాలా దురదృష్టకరం. దీని గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం, మన ఉమెన్ అసోసియేషన్ నుంచి మాట్లాడాల్సిన బాధ్యత మన పైన ఉంది. అందుకే దయచేసి అందరూ కదిలి రండి. అందరూ మహిళలు కూడా అక్కడికి వస్తే మనం ఏం చేయగలము, మహిళలమంతా ఒక దగ్గర చేరితే ఏం చేయగలము, ఏం మాట్లాడగలము, మనలో ఉన్న బాధ్యతను వ్యక్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ నలుమూలల ఎక్కడి నుంచైనా సరే మహిళలందరూ, రెడ్డి మహిళలు అందరూ కూడా వస్తే బాగుంటుంది. విజయవంతం చేయాలని సభాముఖంగా నేను కోరుకుంటున్నాను.